హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గాలన్నమాట. మనకి చేపల పులుసులో ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి స్లోగా. ఇటు పక్క పొయ్యి మీద రైస్ ఉంది, వేడివేడిగా అవుతుంది. ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుదాం మంచిగా. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇందులో టమాటాలు వేసుకోవాలి. కట్ చేసి నేను 2 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను ఇందులో. ఇది కూడా బాగా మెత్తగా అవ్వాలి. టమాటాలు ఆయిల్లో మగ్గి టమాటాలు మగ్గే మెత్తగా. ఇలా కట్ చేసి చూస్తే ఇట్లా పై పొర వదిలేస్తుంది టమాటాది లేయర్. ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ చేసింది. ఫ్రెష్గా అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ చేయాలి. వేసి ఒక 3 మినిట్స్ వరకు ఉంచాలి. ఇట్లా 3 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ వస్తుంది సైడ్స్ నుంచి. ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా కింద మాడకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం అడుగంటుతుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక. అందుకోసం కొంచెం కలుపుకోవాలి కింద. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్. నేను బయట నుంచి ఏది కొనను మసాలాస్. దీని తర్వాత గరం మసాలా. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇట్లా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. ఎందుకంటే ఇది మసాలా పచ్చివాసన పోయే వరకు కొంచెం దగ్గర అయ్యే వరకు వాటర్ మూత పెట్టి ఉంచాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, నూనె మొత్తం మంచిగా పైకి తేలింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చేప ముక్కలు వేసుకుందాం. మనం నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నది. నాకు ఇష్టమైన చేప తలకాయ. మంచి టేస్ట్ ఉంటుంది ఇది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుదాం.
ఇలా చేపలకి మసాలా బాగా పట్టించాలి. ఇప్పుడే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత కూర ఉడుతున్నప్పుడు కలిపితే ముక్కలు ముక్కలుగా విడిపోతాయి చేపలు. అందుకోసం ముందే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేయాలి. ఇట్లా మంచిగా పులుసు వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నాకు ఎందుకో పులుసు వేసాక పసుపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ మా కారంలో కూడా పసుపు ఉంటుంది, అందుకే నేను ఎక్కువగా వేయట్లేదు, కొంచెం లైట్గా వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత మీ టేస్ట్కి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి దీన్ని. 5 మినిట్స్ ఉడికాక చూద్దాం ఎలా ఉందో. 5 మినిట్స్ అవుతుంది, మూత తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, మంచి గుమగుమలా ఆడుతుంది చేపల పులుసు. ఒకసారి దీన్ని కలిపి చూద్దాం. ఓకే, డన్. ఆల్మోస్ట్ ఉడికొచ్చింది చేప ముక్క. చూడండి, ఇది ఇంకొంచెం దగ్గరికి అవనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ చాలు, మూత పెడదాం. రండి ఇప్పుడు మూత తీసి చూద్దాం. 2 మినిట్స్ అయింది. వావ్, వేడి వేడి చేపల పులుసు రెడీ. పులుసు కూడా చిక్కపడింది కొంచెం. వావ్, మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేపల పులుసు రెడీ అయిపోయింది. డన్. మా చేపల పులుసు రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.